నమస్తే, వెల్కమ్ టు ముచ్చటైన మాట. ఈరోజు మనం భారతీ రాజా గారు అంటే చిన్న స్వామి పెరియమయ్య తేవర్ భారతీ రాజా గారు అసలు పేరేండేది. సో భారతీ రాజా గారి కోసం ఒక రెండు మాటలు మనం మాట్లాడుకుందాం. అమ్మ మీనాక్షి అమ్మల్, నాన్నగారు పెరియమయ్య తేవర్. ఈయన 17th జూలై 1941లో పుట్టి 10th జూన్ 2026 అంటే 86 సంవత్సరాల పాటు సినీ ప్రపంచంలో జీవించారండి. ఈయన భారతీ రాజా గారు అంటేనే మన తెలుగులో సీతాకోక చిలుక, ఎర్ర గులాబీలు, మంగమ్మ గారి మనవడు, ఆరాధన, ఈతరం ఇల్లాలు, ఇలా చాలా మూవీస్ చేశారు. భారతీ రాజా గారు అంటే మనకి ముందుగా గుర్తుకొచ్చేది వాస్తవికత. తమిళలో లవ్ వైతినిల్లే అన్న మూవీతో దర్శకుడిగా ప్రస్థానం చేసి అదే సినిమాను 16 ఏళ్ల వయసు అని చెప్పి తెలుగులో శ్రీదేవి చంద్రమోహన్ గారు నటించినటువంటి మూవీని రీమేక్ చేసి ఒక పెద్ద సంచలనం సృష్టించారు. అలాగే సీతాకోక చిలుక సినిమాకు ఉత్తమ చిత్రంగాను, మంగమ్మ గారి మనవడు చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా కూడా నంది అవార్డును గెలుచుకున్నారండి. ఈయన ఒక దర్శకుడే కాదు, ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించి నటుడిగా కూడా సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఒక నటుడిగా ఆయన ఒక అందరి మనల్ని కూడా ఆయన పొందారు. ఈయన నటుడిగా ఆఖరి చిత్రం పులవార్. అయితే ఈయన ఇంతే కాదండి, భారతీ రాజా గారు ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నారు. పద్మశ్రీ, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ జాతీయ చలనచిత్రం, నంది అవార్డు, అంతేకాక సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, ఇలా చాలా అవార్డ్స్ గెలుచుకున్నారు. సినిమానే ప్రపంచంగా బ్రతికిన భారతీ రాజా గారు ఎంతోమంది సినీ ప్రముఖులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అటువంటి ఒక గొప్ప దర్శకుడు మనకి ఈరోజు లేరు. సో మనం అటువంటి గొప్ప వాళ్ళకి ఎప్పుడు కూడా మనం నివాళులు అర్పించాలి. ఎందుకు అంటే సినిమా అనే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మనకి. మరి సినిమా ప్రపంచంలో మనం ఎప్పుడైతే కొంతమందిని మనం దూరం చేసుకుంటామో అలాంటి గొప్ప ప్రముఖులకి తప్పనిసరిగా నివాళులు అర్పించడం మన బాధ్యత. సో ఇదండి భారతీ రాజా గారి గురించి ఒక రెండు మాటలు. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. Thank you. Keep watching. Please subscribe and like it and share it. Thank you.